ఎఫెక్ట్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, మీ వీడియోస్ కి సినిమాటిక్ లుక్ లో ఎఫెక్ట్స్ ని ఎలా యాడ్ చేయాలనేది వెల్కమ్ బ్యాక్ టు 30 days వీడియో ఎడిటింగ్ సిరీస్ లో ఇవాళ డేట్ అని అనమాట. అయితే ఈ వీడియోలో నేను మీకు క్యాప్ కట్ లో ఎఫెక్ట్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, మీ వీడియోస్ కి సినిమాటిక్ లుక్ లో ఎఫెక్ట్స్ ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి నేను ముఖ్యమేనండి. ఫస్ట్ క్యాప్ కట్ ఓపెన్ చేసుకుని క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు యాజ్ యూజువల్ గా ఆ వీడియోని ఇన్పుట్ చేయండి. ఇన్పుట్ చేయగానే మీకు స్క్రోల్ చేసే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్స్ కి మెయిన్ కి 3 ప్లాట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి వీడియో ఎఫెక్ట్స్, అండ్ తర్వాత వచ్చేసి బాడీ ఎఫెక్ట్స్, తర్వాత వచ్చేసి ఫోటో లేబుల్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. మనకి ఈ ఫోటో లేబుల్ ఎఫెక్ట్స్ పెద్దగా యూజ్ ఉండవు. వీడియో ఎఫెక్ట్స్, బాడీ ఎఫెక్ట్స్ ఇవైతే మెయిన్. ఫస్ట్ వీడియో ఎఫెక్ట్స్ తీసుకున్నాం. వీడియో మొత్తం బ్లర్రిష్ వచ్చేసి మీరు ఫోకస్ అవ్వాలనుకుంటే దాంట్లో బ్లర్ ఉంటది, అండ్ దాంతో పాటు ఫోకసింగ్ ఆన్మట్, అది దాంతో పాటు సన్సెట్, సన్ లైట్, బ్లాక్ అండ్ వైట్ కొన్ని ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ లాగా. అండ్ మిక్స్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి బాడీ ఎఫెక్ట్స్. బాడీ ఎఫెక్ట్స్ అంటే వీడియో మొత్తం ఒకేలాగా ఉండి ఓన్లీ సబ్జెక్ట్ వరకు కదలాలన్నా కానీ, యానిమేట్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కానీ బాడీ ఎఫెక్ట్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఈ ఎఫెక్ట్స్ గురించి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి మన వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ మన పేజీని ఫాలో చేసిన మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డేలో కలుస్తున్నాం. బాయ్.